అమ్మలగన్నయమ్మ చల్లని తల్లి ఆదిపరాశక్తి అవతారం భగళాముఖి దేవి. క్లీంకారవాసిని ఆ జగన్మాత అనుగ్రహంతో బ్రహ్మశ్రీ గురువాయూర్ శ్రీ సూర్యం నంబుతిరి స్వామి వారు జ్యోతిష్యం, ప్రశ్న, వాస్తు, యజ్ఞయాగాదులు, పరిహార హోమాలు, యోగా, ధ్యానం ద్వారా జాతకపరమైన దోషాలకు పరిష్కారం తెలిపే ప్రత్యేక కార్యక్రమం శ్రీ భగళా. జై జగన్మాత బగళాముఖి. ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా. ఒక వీడియోలో నేను ఏం చెప్పానంటే, ఇక్కడ చెప్పబడిన కొందరి వ్యక్తుల అనుభవాలు, అదేవిధంగా నాకు జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలు, ఇవన్నీ మీతో చెబుతానని చెప్పాను. దానికి ఒక ఉదాహరణగా గతంలో నేను ఒక వీడియోలో చెప్పాను రాహుల్ గాంధీ జాతకం. అదేమిటంటే 5వ స్థానంలో రాహు అనే గ్రహం ఉన్నప్పుడు ఏ మేరకు రాజయోగం సిద్ధించకుండా ఉంటుందనేందుకు అది ఒక ఉదాహరణ మాత్రమే. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, 5లో రాహు ఉంటే క్రితం జన్మలో పాపం శక్తివంతంగా ఉందని, అలా ఉంటే జాతకంలోని రాజయోగాలు సిద్ధించవని నేను చాలాసార్లు చెప్పాను. కానీ కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, వీళ్ళు ఇలాంటివన్నీ చెబుతుంటారేంటి, అవన్నీ నిజమే. అలాంటప్పుడు నలుగురికి తెలిసిన ప్రముఖ వ్యక్తుల జాతకం గురించి చెప్పినప్పుడు రాహుల్ గాంధీ గురించి ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు కదా. రాహుల్ గాంధీ గురించి తెలియని వాళ్ళెవరైనా ఉన్నారా? కానీ ఆయన జాతకం గురించి తెలిసే అవకాశం లేదు. 100% ఆ జాతకం అక్కడ నుండే సోనియా గాంధీ వద్ద నుంచి వచ్చిన జాతకాన్నే నేను బోర్డులో రాసి మీకు వివరించాను. అదేవిధంగా ముఖ్యమైన మరొక విషయం గురించి ఇప్పుడు చెబుతున్నాను. చాలా సంవత్సరాల ముందు నేను ఇండియా టుడేలో ఒక కాలంలో నాకు ఇచ్చారు, మలయాళం ఇండియా టుడేలో. అందులో ఇండియాలో ఉన్న ఒక్కొక్క పెద్ద పెద్ద వ్యక్తుల గురించి, అంటే పబ్లిక్లో ఉండేటువంటి జనాలందరికీ బాగా తెలిసిన మహా వ్యక్తులు, ఆధ్యాత్మికవాదులు, రాజకీయవేత్తలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, అలాంటి వ్యక్తులు సంబంధించిన జాతకాలు కలెక్ట్ చేసి ఆయా వ్యక్తుల గురించి రాయడం అనమాట. అలాంటి ఒక కాలం ఉండేది. అప్పుడు అలాంటి ఒక సమయంలో నేను టీవీలో ఒక న్యూస్ చూశాను. కాంచీ మఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారు బాబ్రీ మస్జిద్ సమస్య ముగింపు కోసం, ఆ కాలంలో చాలా ఏళ్ల ముందు ముగింపు కోసం దానికి సంబంధించిన కొందరు లీడర్లతో చర్చలు చేయడానికి సిద్ధమయ్యారు అనే వార్త సన్ న్యూస్ టీవీలో చూశాను నేను. అప్పుడు ఆ కాలంలో బాబ్రీ మస్జిద్ సమస్య చాలా పెద్దదిగా ఉండేదని తెలుసే కదా మన భారతదేశంలోని. అప్పుడు నాతో ఉండేవాళ్ళు అడిగారు, నా మేనేజర్ లాంటి వాళ్ళు అడిగారు. అప్పుడు నా మానస గురువు, నేను అత్యంత గౌరవ మర్యాదలు ప్రదర్శించే వ్యక్తి ఎవరంటే జయేంద్ర సరస్వతి స్వామివారు. అప్పుడు నా దగ్గర ఉండే వ్యక్తులు అడిగారు, పెద్దాయన వెళ్ళిన పని విజయవంతం అవుతుందా, అది వాళ్ళ జాతకం లేకుండా ఎలా చెప్పగలనని అడిగాను. కాదు, ప్రశ్నతో చూడొచ్చు కదా. ఓకే, ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకుని ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ముగిసిన తరువాత వాళ్ళు వచ్చి నా వద్ద ప్రశ్న అడిగారు. అప్పుడు ఆ ప్రశ్నలో వాళ్ళు ఏం అడిగారంటే, విన్న విషయం చూసిన విషయం వేరు, ప్రశ్నలో వాళ్ళు అడిగిన విషయం వేరు. అదేమిటంటే, ఉదాహరణకి చేపలు పట్టడం కోసం వల విసురుతాం చెరువులో, కానీ చేపలు దొరకలేదు, ఎండ్రకాయలు వచ్చాయి. అదేవిధంగా మనం చూసిన విషయం, పెద్దాయన వెళ్ళిన ఆ కార్యం విజయవంతమవుతుందా అని మాత్రమే చూసాం. కానీ అక్కడ ఏం తెలిసిందంటే, పెద్దాయనకి కారాగారం వెళ్తారని తెలిసింది. అయ్యయ్యో, పెద్దాయనకి కారాగారమా? అక్కడున్న ఎవ్వరూ ఆ మాట నమ్మలేదు. ఇంతలో అనేక విషయాలు జరిగాయి. కొన్ని విషయాలు, కొన్ని సత్యాలు ఓపెన్గా మాట్లాడకూడదంటారు కదా, కాబట్టి అది చెప్పలేదు. పెద్దాయన దగ్గరికెళ్ళి, స్వామి ఇది విషయం అని చెప్పాను. పెద్దాయన ఎలా ఉందని అడిగారు. పెద్దాయన గట్టిగా నవ్వేశారు. పెద్దాయన పెద్దగా నవ్వుతారని సన్నిహితులందరికీ తెలుసు, నీకెలా తెలుసు అని అడిగారు. లేదు స్వామి, అదే విధంగా ఉందని రహస్యంగా చెప్పాను. ఇలా ఉంది,
అది ఎప్పుడు? అది 3 ఏళ్ల తర్వాత మాత్రమే. ఇంచుమించుగా ఆ తేదీ కూడా చెప్పాను. అలాంటిదేమీ జరగదు. నీ కాలిక్యులేషన్ సరికాదు అని చాలా చెప్పారు. ఆ తర్వాత నేను వచ్చేశాను. కాంచీపురం మఠానికి వెళ్లి చెప్పాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేశాను. మఠం నుండి మఠానికి చెందిన ఎవ్వరైనా సరే జ్యోతిషం కోసం ఇక్కడ వస్తే వాళ్ళందరితోనూ ఈ విషయం చెప్పేవాణ్ణి. కొందరి వద్ద ఆ రోజు రాసిపెట్టిన కాగితాన్ని ఫోటో కాపీ తీసి ఇచ్చి పెద్దాయన దగ్గర ఇవ్వండంటూ చాలాసార్లు చెప్పాను. అందులో నాకు కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. చివరికి పెద్దాయనతో నేరుగా మాట్లాడినప్పుడు పెద్దాయన చెప్పారు. ఆయనకి కొంచెం భయం వచ్చిందో ఏమో నాకైతే తెలియలేదు. అప్పుడు నేను ఆయన జాతకం అడిగాను. అప్పుడు ఆయన అన్నారు, మఠాల్లో మఠాధిపతుల జాతకం బయటకి ఇవ్వకూడదని శాస్త్రం అన్నారు. నేను కొంచెం ఇస్తే ఇది కొంచెం క్లారిటీ వస్తుంది కదా అన్నాను. కానీ ప్రశ్న ప్రకారం 100% అలాగే వస్తుందని పెద్దాయనతో అన్నాను. పెద్దాయన వెంటనే జాతకం ఇచ్చేశారు. జాతకం చూసేటప్పుడు అక్కడ ఇచ్చిన జాతకం చూసి ఓవరాల్‌గా ఫలితం చూసి చెప్పేసి వచ్చేశాను. ఇక్కడికి వచ్చాక చూసి దానికి సంబంధించి అప్పుడు ఆ టైంలో కూడా ఇప్పుడు ఇది చెప్పేది కూడా మే నెలలో గురు సంచారం వస్తుంది కదా! అదే విధంగా ఆ సమయంలో ఒక గురు సంచారం రాబోతోంది. అప్పుడు కరెక్ట్‌గా అక్కడికి వెళ్లి చెప్పాను. స్వామి ఇలా ఉంది. అందులో మార్పు లేదు. సరే అలా ఉంటే ఏం చేయాలి? దానికోసం కొన్ని పరిహారాలు చెప్పాను. అలాంటిది ఏమీ జరగదు. అదంతా అనవసరం విషయం. మఠంలో అలాంటి తాంత్రిక పూజలు చెయ్యము, చెయ్యకూడదు. అలాంటివేవీ అవసరం లేదు. వేదశాస్త్ర ప్రకారమైతే ఏదైనా చేద్దాం. అప్పుడు నేను చెప్పాను, సర్జరీ అవసరమైన దానికి సర్జరీ మాత్రమే చేయాలి. దానికి మందులు, మాత్రలు వేస్తే ప్రయోజనం లేదు. స్వామి మీకిది ఆయనకి పూజలు తెలుసు కదా! ఆగమం, వేదశాస్త్రాలు ఇవన్నీ తెలిసినాయనే. అందులో దీనికి ఏదైనా పరిహారం ఉంటే మీ దగ్గర ఉన్న వాళ్ళతోనే చేసేసుకోండి అని చెప్పేసి వచ్చేశాను. చివరికేమైంది? ఆ విధంగానే అన్నీ జరిగిపోయాయి. మీకు తెలుసు కదా పెద్దాయనకి జైలువాసం రావడం గురించి. అలాంటి పరిస్థితులు రావడానికి 2-3 సంవత్సరాల ముందే 100 సార్లైనా పెద్దాయన కలిసి చెప్పాను. స్వామి ఇలా రాబోతోంది, రాబోతోంది, రాబోతోంది. వచ్చింది. వచ్చిన తర్వాత ఒక మనిషిని పంపారు. అవసరమైన పరిహారాలు చేయాల్సిందిగా చెప్పారు. ఆ తర్వాత పరిహారాలన్నీ చేశాం. పెద్దాయనకి బెయిల్ దొరికింది. పెద్దాయనకి బయటకు వచ్చేశారు. అప్పుడు ఒక మనిషిని పంపి నన్ను చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆ సమయంలో స్వామివారు కంచి మఠానికి వెళ్ళకూడదని బయటే ఉండాలని కోర్టు జడ్జిమెంట్ కాబట్టి ఆయన ఉన్న చోటుకే వెళ్ళి కలిశాను. అప్పుడు పెద్దాయనతో నేనేం చెప్పానంటే, స్వామివారు ఆ రోజే ఈ పరిహారం చేసుంటే ఒకవేళ పోలీసు మఠం లోపలికి వచ్చినప్పటికీ ఎంక్వైరీ మాత్రమే చేసి ఉండేవారు. కానీ ఈ స్థాయిలో సమస్య వచ్చేది కాదు. ఆ పోలీసులు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించడం, మఠంలోకి వచ్చి ఎంక్వైరీ చేయడం, ఒకవేళ మఠంలో రైడ్ లాంటిది జరగవచ్చు. అలాంటివేమీ ఆపలేం. కానీ మీకు జైలువాసం లాంటి పరిస్థితి రావడాన్ని మాత్రం తప్పకుండా అడ్డుకుని ఉండొచ్చు ఆ పరిహారం చేసుంటే. అప్పుడు పెద్దాయన ఏమన్నారంటే, ఆ రోజుల్లో ఆయన నన్ను నువ్వు రా పో అని అనేవారు. ఆ తర్వాత అవన్నీ మారిపోయి నంబూద్రి అయింది. ఆ తర్వాత ఆయన నన్ను బగళాముఖి అని పిలవడం మొదలయింది. అప్పుడు నన్నాయన సూటిగా అడిగారు ఏంటంటే, నువ్వు నా జాతకం చూసి, ప్రశ్న చూసి నాకు జైలువాసం ఉందని గట్టిగా చెప్పావు. చాలాసార్లు లెటర్ కూడా రాసి పంపావు. కానీ ఆ తరువాత చాలాసార్లు నువ్వు చెప్పిన కారణంగా, లెటర్ కూడా ఇచ్చి పంపిన కారణంగా, ఇండియాలో నాకు తెలిసిన జ్యోతిష్యులందరి దగ్గర, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నా జాతకం చూపించాను. కానీ వాళ్ళెవ్వరూ ఈ విషయం చెప్పలేదు. నువ్వొక్కడివే కదా చెప్పావు. అదెలా సాధ్యం? అని నన్నడిగారు.